హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఆమెకు 12, అతడికి 34 ఏళ్ళు. ఇద్దరి మధ్య సుమారుగా 22 ఏళ్ల వయోభేదం. అయినా చూపులు కలిశాయి. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆపై తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న వయసు గురించి అందరూ పలు రకాలుగా మాట్లాడుకున్నా మాది దేవుడు కలిపిన బంధం అంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చివరి వరకు నిలిచారు. అలా బాలీవుడ్లో తమ ప్రేమ గొప్పదనాన్ని చూపారు ఈ లెజెండరీ కపుల్స్. వారెవరో కాదండి, దిలీప్ కుమార్, సైరా బాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. 1960 నాటి సంగతి. దిలీప్ కుమార్ను చూడడం కోసం ముంబైలో మొఘల్-ఏ-ఆజం ప్రీమియర్కు హాజరైంది ఒక 16 ఏళ్ల అమ్మాయి. అప్పుడే లండన్ నుంచి వచ్చింది, స్కూల్ చదువు ముగించుకొని. ఆ షోకి దిలీప్ కుమార్ రాకపోయేసరికి చాలా నిరాశపడింది. తర్వాత ఏడాదికి తను హీరోయిన్ అయిపోయింది. జంగ్లీ సినిమాతో షమ్మీ కపూర్ పక్కన. ఆమె సైరా బాను. మొఘల్-ఏ-ఆజం ప్రీమియర్ ప్రస్తావనకు తర్వాత ఆమె జీవితంలోని మలుపుకి సంబంధం ఉంది. ఆ రోజుల్లో దిలీప్ కుమార్ టాప్ 1 స్థానంలో ఉంటే రాజేంద్ర కుమార్ 2వ స్థానంలో ఉన్నారు. సైరా బాను సినిమాల్లోకి రాకముందు రాజేంద్ర కుమార్ స్టార్. ఆ తరం ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. జంగ్లీ హిట్తో సైరా బానుకు స్టార్స్ పక్కన నటించే అవకాశాలు క్యూ కట్టాయి. అందులో రాజేంద్ర కుమార్ హీరోగా ఐ మిలన్ కి బేలా కూడా ఉంది. సైన్ చేసేసింది ఆ సినిమాకి సైరా బాను. ఆ సెట్స్లో ఆమెను చూసిన రాజేంద్ర కుమార్ గుండె లయ తప్పింది. సైరా కళ్ళల్లోని అమాయకత్వం అతన్ని పిచ్చివాడిని చేసేసింది. తుమ్హే క్యా దూ మే దిల్ కే సివా అంటూ సాగే ఐ మిలన్ కి బేలాలోని పాటలో సైరా కోసం జీవించాడు. ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అంతటి హీరో తనకు ఫిదా కావడంతో రాజేంద్ర కుమార్ పట్ల ఆమెకు ఆకర్షణ మొదలైంది. సినిమా పూర్తయ్యేటప్పటికీ ప్రేమలో పడిపోయారు ఇద్దరు. ఆ మూవీ బాక్సాఫీస్ హిట్ అయిపోయింది. దాంతో ఆ ఇద్దరి కలయికలోనే జుగ్ గయా ఆస్మాన్ ప్రారంభమైంది. ఇందులోని కౌన్ హే జో సపనో మే ఆయా అనే పాటలో తన కళ్ళల్లో సైరాను కొలువుంచుకుని అభినయించాడు రాజేంద్ర కుమార్. ఈ సినిమా కూడా హిట్ అయ్యి ఆ జంటకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. తెర మీద కెమిస్ట్రీతో పాటు వీళ్ళిద్దరి ప్రేమాయణము బాలీవుడ్ నోట షికారు చేసింది. అయితే రాజేంద్ర కుమార్ అప్పటికే పిల్లల తండ్రి. అదేమీ అడ్డంకిగా భావించని సైరా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. సైరా ప్రేమ కోసం భార్య పిల్లలను వదులుకోవాలనుకున్నాడు రాజేంద్ర కుమార్. ఈ విషయం సైరా తల్లి నసీమా బానుకు తెలిసింది. నిజానికి రాజేంద్ర కుమార్ అంటే నసీమా కుటుంబానికి అపారమైన గౌరవం. ఒకరోజు ఆయన్ని కలిసి సైరా చాలా మంచి పిల్ల, ఆమెను అర్థం చేసుకునే చక్కటి భాగస్వామి దొరకాలి అంటూ రచ్చకాకుండానే సైరాను ఆ ప్రేమ నుంచి తప్పించేసింది. అంతటితో వారిద్దరి ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత సైరా బాను బర్త్డే పార్టీ రూపంలో పార్టీ అనౌన్స్ చేసి దిలీప్ కుమార్ను అతిథిగా ఆహ్వానించింది సైరా వాళ్ళ అమ్మ నసీమా. పుట్టినరోజు పార్టీలో తన అభిమాన హీరో కనిపించడంతో దిలీప్ సాబ్ అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సైరా. దిలీప్ కుమార్ కూడా సైరాను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ క్షణం దిలీప్ కుమార్ కళ్ళల్లో మెరిసిన మెరుపు నసీమా దృష్టిని దాటిపోలేదు. అలా కొన్నేళ్ల పాటు సైరా దిలీప్లు కూడా తమ మధ్య మోగ ప్రేమనే మనసులో నింపుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమా బానుకే దక్కుతుంది. సమయం చిక్కగానే అతన్ని అడిగింది, మీరంటే సైరాకు పిచ్చి, చిన్నప్పటి నుంచి మీ వీర అభిమాని, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటారా అని. అప్పటికే వహీదా రెహమాన్తో డేటింగ్లో ఉన్న దిలీప్ కుమార్ గారు ఇంకో నిమిషం కూడా ఆలోచించకుండానే ఓకే చెప్పేశారంట. అలా తనకన్నా 22 ఏళ్ల పెద్దవాడైన దిలీప్ కుమార్కు 1966లో జీవిత భాగస్వామిగా అయింది సైరా బాను. అయితే పెళ్లి తర్వాత చాలామంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించే మాట్లాడుకున్నారట. పలు రకాలుగా కామెంట్లు వచ్చినా వాటన్నిటినీ పట్టించుకోకుండా ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరుగా ముందుకు సాగారు. ఏళ్లు గడుస్తున్నా వారి బంధాన్ని నిక్షేపంగానే కొనసాగించారు. మనసులో ప్రేముంటే వయసుతో పనేముంది అని తమ అనుబంధంతోనే నిరూపించారు ఈ ఐకానిక్ కపుల్. పెళ్ళయ్యాక 6 ఏళ్లకు అంటే 1972లో మొదటిసారి గర్భం ధరించారు సైరా. 8వ నెలలో ఆమెకు అబార్షన్ అయింది.
పుట్టిన బేబీ కూడా దక్కలేదు. కొన్ని కారణాల వల్ల ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. దీంతో పలు కారణాల వల్ల హైదరాబాద్కు చెందిన అస్మా రెహమాన్ అనే మహిళను దిలీప్ రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బంధం 2 ఏళ్లకే మించి కొనసాగలేదు. సైరాను మర్చిపోలేకపోయారు దిలీప్ గారు. 2 ఏళ్ల పాటు సైరాకు దూరంగా ఉండటం ఒక నరకంగా భావించాడు. తిరిగి సైరాను చేరుకున్నారు. అంత జరిగినా దిలీప్ నావాడే అంటూ సైరా కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో దిలీప్ నా కోహినూర్ వజ్రం అంటూ, నా జీవితంలో అల్లాను 2 కోరికలు కోరాను. మా అమ్మలా ఫేమస్ కావాలని, దిలీప్ కుమార్ లాంటి భర్త దొరకాలని. అల్లా రెండింటినీ నెరవేర్చారు అని ఆమె చెప్పుకొచ్చింది. ఎన్ని జన్మలెత్తినా దిలీప్ నావాడు అంటూ తన భర్తపై అపారమైన ప్రేమను బయటపెట్టింది. దిలీప్ కుమార్ అసలు పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్. 1944 నుంచి 1998 వరకు బాలీవుడ్ను ఏలిన దిలీప్ 2021లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.